బాయ్ లక్కు. అప్పు ఏంటి అప్పుడే వచ్చేసావు? శుభలేఖ పంపిస్తే మేము కూడా అక్కడికి వచ్చేవాళ్ళం కదా. మేము ఊరికి బయలుదేరి వాగు. అసలు ఏమైంది? సంబంధం కుదరలేదా? దాని ముఖం చూస్తుంటే తెలియటంలా అక్కడేదో పెద్ద ఇష్యూ జరుగుంటుందని. మాట్లాడవేంటి? వాళ్ళకి పెద్దగా లత నచ్చలేదా? నచ్చింది. మరి ప్రాబ్లం ఏంటి? పెళ్లి కొడుకే ప్రాబ్లం. అతనికి ఏంటి ప్రాబ్లం? అన్ని ప్రాబ్లమ్సే. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. కానీ ఈ సంబంధం చెడిపోయింది అతని వల్ల కాదు, నా వల్ల. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అయింది. నాకు విషయం అర్థం కావడం లేదు. పెళ్లి కాని అమ్మాయి ఉన్నంత మాత్రాన ఆ ఇంట్లో మిగిలిన అమ్మాయిలు ఎవరికీ పెళ్లిళ్ళు కావా? ఆడపిల్ల బతుకులో ఎన్ని చిక్కుముళ్ళున్నా ఆ 3 ముళ్ళు అంత అవసరమా? మనం సంఘజీవులం. సమాజంలో ఉన్న కొన్ని సిద్ధాంతాల్ని, సంప్రదాయాల్ని ఖచ్చితంగా అనుసరించి తీరాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే. అయినా మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు పెళ్లి చేసుకోకుండా నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఎంతవరకు న్యాయం? బాగా చెప్పావే. ఓ మగాడి బ్రతుక్కి ఆడదాని అవసరం ఎంతుందో ఆడదానికి కూడా మగాడి అవసరం అంతే ఉంటుంది. నువ్వు చేసే పొరపాటు వల్ల నష్టం నీ ఒక్కదానికే అయితే మేము నిన్ను నిలదీసేవాళ్లం కాదు. కానీ అన్యాయంగా నీ చెల్లెళ్ళు బలవుతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీకోసం కాకపోయినా మీ సిస్టర్స్ కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. అప్పుడు మాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏంటే మనసు ఒప్పుకోవడం లేదా? తప్పు మనసు చెప్పినట్టు మనం చేయడం కాదు. కొన్ని సమయాల్లో మనం చెప్పినట్టు మనసు కూడా వినాలి. వినేటట్టు కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతమందిని కలిపి ఒకేసారి తిట్టాలా? అన్ని తిట్లు కలిపి ఒక్కడే తిడుతున్నాను. అయితే చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. అంత గొప్ప పని ఏం చేశాడు? అతను నీకు ఐ లవ్ యూ చెప్పాడా? అలా చెప్పేవాళ్లే నయం. కాదు పోరా అంటే కామ్గా వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి చీటర్స్ని మాత్రం ఉరి తీయాలి. చీటింగ్ చేశాడా? మామూలు చీటింగ్ కాదు. తలుచుకుంటేనే నరాలు తెగిపోతున్నాయి. హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ ఉంది కదా, ఆ అమ్మాయిని మోసం చేశాడా? అయినా వాళ్ళది సింపుల్ గా తీసుకుంటారే, నువ్వెందుకు అంత టెన్షన్ అవుతున్నా? వాడు చేసింది ఇలాంటి దారుణం కాదు. జూలియా రాబర్ట్స్ని పెళ్లి చేసుకున్నట్టు కంప్యూటర్లో ఒక ఫోటో క్రియేట్ చేసి ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయాలనుకున్నాడు. నువ్వే చెప్పు, అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏంటి, ఫ్లైట్ ఎక్కి ఫారెన్ వెళ్ళి చంపేస్తావా? అవకాశం ఉంటే అలాగే చేయాలనుంది. పోనీలే పాపం, బ్రతికిపోయాడు. ఏరి అమ్మయ్యా, అంటే ఇంట్లో ఈ దెయ్యాలు లేరన్నమాట. నువ్వెలాగూ యూఎస్లో సెటిల్ అయిపోయావు. నువ్వుండి చేసే హెల్ప్ నువ్వు లేకపోయినా నీ ఫోటో చేస్తుంది.